హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం. రచయిత మొహసిన్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏదో జరిగినట్టుంది అయాన్ అంటుంది ఇవాన్షి. అంటూ బైక్ స్లో చేశాడు అయాన్. దగ్గరికి వెళ్ళాక బైక్ ఆపి ఇద్దరు దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ వేరే వాళ్ళు గొడవ పడుతూ ఉండడంతో కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇవాన్ రోడ్డు మీదే ఉండడంతో అందరూ కలిసి వెళ్తున్నారు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాకు తెలియదయాన్, నీకు తెలుసా అంది చుట్టూ ఉన్న ఇళ్ళని చూస్తూ. పద నాతో అన్నాడు అయాన్. నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అన్నారు. నేను నానమ్మ వాళ్ళు ఉన్నన్ని రోజులు వచ్చాలే. ఓహో అంటుంది ఇవాన్షి. నువ్వు హోమ్ పెట్టాలనుకుంటే ఇంత దూరం రావాలా అన్నాడు అసహనంగా. నీకు అన్కంఫర్ట్గా ఉంటే ఇంటికి వెళ్ళిపోయివాన్ అంది ఇవాన్షి. సూటిగా చూశాడు అమ్మవైపు. అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో అని అలా అన్నాను అంటుంది ఇవాన్షి. సరేలే పద అన్నాడు కోపంగా, ఆ కోపాన్ని అయాన్ మీద చూపిస్తూ. ఇతనితో వచ్చిన తలనొప్పే ఇది అని తనే తల కొట్టేసుకుంది ఇవాన్షి. అయాన్ నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. ఒక ఇంటి ముందు ఆగి ఇదే ఇల్లు అన్నాడు అయాన్. ఇదా అంది ఆశ్చర్యంగా ఇవాన్షి. అవును పదండి లోపలికి అని లోపలికి వెళ్ళారు. ఇల్లంతా డస్ట్ ఉంది. అందరూ ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నారు. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, బయట కూడా చిన్న హాల్ ఉంది. ఇంటికి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ప్రహరీ కూడా చూడ్డానికి చాలా బాగుంది. బాగుందయాన్, ఇక్కడ ఓకే కానీ కొంచెం రెన్యువల్ చేయించాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి అంటుంది ఇవాన్షి. అలాగే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళకి చెప్తాను అంటూ వాళ్ళకి కాల్ చేశాడు. వాళ్ళు మొత్తం చూస్తుంటే వచ్చాడు ఒక అతను. హాయ్ అయాన్ అంటూ వచ్చాడు. హాయ్ చరణ్ అంటూ. ఎప్పుడొచ్చావు నువ్వు అని అడిగాడు. ఇప్పుడే. వీళ్ళు అంటూ ఇవాన్షిని చూశాడు. తను నా మరదలు, ఇతను నా ఫ్రెండ్ అంటూ చూపించాడు అయాన్. హాయ్ అన్నాడు. ఇంటికి కొంచెం రెన్యువల్ చేయించాలి, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, పని వాళ్ళతో చేయించు అన్నాడు అయాన్. నేను అమౌంట్ పంపిస్తాను అన్నాడు. అలాగే అయాన్ గారు, అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు, మీరు ఇక్కడికి వస్తున్నారా అన్నాడు చరణ్. లేదు, ఇక్కడ ఆర్ఫనైజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నాం అన్నాడు. అవునా, మంచి ఆలోచన చేశారు, ఇంటికి నేను దగ్గరుండి చూసుకుంటానులేండి అన్నాడు చరణ్. ఓకే అంటూ కొంత అమౌంట్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేశారు అందరూ. అందరూ లంచ్ చేస్తుంటే కాల్ వచ్చింది ఇవాన్షికి. మొబైల్ చూసి హలో అమ్మా అంటుంది. ఎక్కడున్నారు స్వీటీ అన్నారు వాళ్ళ అమ్మగారు. లంచ్ చేస్తున్నామమ్మా, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది ఇవాన్షి. లంచ్ చేసి ఖాళీగా ఉన్నాను, వెళ్ళి చూసారా ఇంటిని అని అడిగింది. చూసామమ్మా అన్నారు. ఎలా ఉంది అని అడిగారు ఆవిడ. పిచ్చి చెట్లు ఎక్కువయ్యాయమ్మా, ఇల్లంతా దుమ్ము పట్టుంది అంటూ తింటుంది ఇవాన్షి. ఇంట్లో ఎవరు లేకపోతే అలానే ఉంటుంది కదా అన్నారు వాళ్ళ అమ్మగారు. నేను ఇంకా నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంత దుమ్ము పిచ్చి చెట్లతో ఉందమ్మా, నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదమ్మా అంటుంది ఇవాన్షి. ఇవాన్షి మాటలకి అయాన్ ఇవాన్ నవ్వుతుంటే విజయ్ గారు తల కొట్టేసుకున్నారు. నీకు ఎక్స్పెక్టేషన్స్కి ఏం తక్కువ లేదు కానీ నీకు నచ్చిందా లేదా ముందు అది చెప్పు అన్నారు ఆవిడ. బాగుందమ్మా, ఇక్కడ ఓకే, దాన్ని కొంచెం రెన్యువల్ చేయిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటుంది ఇవాన్షి. సరే ఇక బయలుదేరుతారా, ఇంకా టైం పడుతుందా అన్నారు ఆవిడ. మూవీకి వెళ్ళొస్తామమ్మా, లేట్ అవుతుంది వచ్చేసరికి అన్నారు. ఓ అలాగా, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి, 7కి ఇంట్లో ఉండాలి ఓకేనా అన్నారు ఆవిడ. అమ్మ ప్లీజ్ అమ్మా అంటుంటేనే కాల్ కట్ చేసేసారు ఆవిడ. డల్గా ఫేస్ పెట్టింది. ఏమైందమ్మాడి అలా పెట్టావు అన్నాడు ఇవాన్. ఏముంది, 7కి ఇంట్లో ఉండాలని ఆర్డర్ వేశారు మా అత్తయ్య, అందుకే. అవునా అమ్మాడి అంటుంది ఇవాన్షి. చాలే చేసిన ఓవర్ యాక్టింగ్, తిను ముందు అన్నాడు అయాన్. కోపంగా చూసింది అయాన్ వైపు. చూసింది చాలు, తిను ఫాస్ట్గా అంటూ వాళ్ళు తింటూనే ఉన్నారు. నేనంటే అస్సలు ఇష్టం లేదురా నీకు, నన్ను ఏడిపిస్తున్నావు అంది ఏడుపు మొహంతో. అమ్మాడి, ఇంకా చాలాసార్లు రావాలి, ఇప్పుడే కదా, ఈసారి వచ్చినప్పుడు చూద్దులే అన్నాడు ఇవాన్. ఇంకా ఇక్కడ ఏమైనా న్యూ ప్లేసెస్ ఉన్నాయేమో కనుక్కొని వద్దాం అంటుంది ఇవాన్షి. ఇక్కడ నీకేమైనా తెలుసా ఉన్నాయేమో అని అడిగింది. ఇక్కడేం లేవు, కానీ ఇక్కడ నుండి చాలా లాంగ్లో అయితే ఒక ఊరుంది, అక్కడ చాలా బాగుంటుంది అని విన్నాను అన్నాడు అయాన్. పోనీ పేరు తెలుసా అని అడిగింది ఇవాన్షి.
ఏదో చెప్పారే, గుర్తులేదు, ఆలోచించుకొని చెప్తాను అంటూ లేచి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళాడు అయాన్. ఇవాన్ కూడా వెళ్ళాడు వెనకే. ఇవాన్షి తినడం కంప్లీట్ అవ్వకపోవడంతో తను తింటూనే ఉంది. ఎంతసేపే, ఫాస్ట్గా తిను అన్నాడు అయాన్. అయిపోయిందిరా అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది. ఆ ఊరి పేరు నాగార్జున సాగర్. నాగార్జున సాగరా అన్నారు ఇద్దరు. ఏంటి అలా చూస్తున్నారు అన్నాడు వాళ్ళనే చూస్తూ. అక్కడేముంటుందిరా చూడ్డానికి అన్నారు వీళ్ళిద్దరూ. ముందు వెళ్తేనే కదా తెలిసేది, పదండి ఇంటికి వెళ్దాం ముందు అంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు అయాన్. తన వెనకే ఇవాన్ కూడా వెళ్ళాడు. ఇవాన్షి ఒక్కతే ఉంది అక్కడ. అయాన్ తన ముందు బైక్ ఆపాడు. వెనుక ఇవాన్ ఇద్దరినీ చూసింది. అయాన్, నేను ఇవాన్ వెంట వస్తాను అంది అయాన్ని చూస్తూ. ఇవాన్ని చూస్తూ సరే అన్నాడు అయాన్. ఇవాన్షి వెళ్ళి కారులో కూర్చుంది. అయాన్ ముందు వెళ్తుంటే వెనుకగా ఇవాన్ కార్ స్టార్ట్ చేశాడు. స్లోగా వెళ్ళు, మరీ స్పీడ్ వద్దు అంది సీట్ బెల్ట్ పెట్టుకుంటూ. ఇందులో ఎందుకు ఎక్కావు, బైక్ మీద జర్నీ ఇష్టం అన్నావు కదా అన్నాడు గేర్ మారుస్తూ ఇవాన్. నేను రాను అన్నాననే కదా తమరంత స్పీడ్గా డ్రైవ్ చేశారు అంది ముందుకు చూస్తూ. సడన్ బ్రేక్ వేసి ఇవాన్షిని చూశాడు. ముందుకు పడేది కాస్త సీట్ బెల్ట్ ఉండడంతో సేఫ్ అయింది. ఎందుకు ఇలా సడన్ బ్రేక్ వేశావు అంది ఇవాన్ని చూస్తూ. నేను స్పీడ్గా వెళ్తున్నానని ఇందులో కూర్చున్నావా అడిగాడు సూటిగా చూస్తూ. అవును అంటుంది ఇవాన్షి. ఇవాన్ కోపంగా చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? కంప్లీట్ అవ్వకముందే ఇవాన్ తన పెదవులతో ఇవాన్షి పెదవులను లాక్ చేశాడు. ఇవాన్ చేసిన పనికి కళ్ళు రెండు పెద్దవి చేసి బొమ్మలా ఉండిపోయింది ఇవాన్షి. ఇవాన్ సైలెంట్గా తన ప్లేస్లో తను కూర్చున్నాడు, ఏం తెలియనట్లు. ఇవాన్నే చూస్తూ షాక్తో ఉండిపోయింది ఇవాన్షి. తను అలా ఉండగానే ఇంటికి చేరుకున్నారు. అమ్మాడి, ఇల్లు వచ్చింది అని చెప్పాడు. తను అసలు వింటేనే కదా షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. అమ్మాడి అని మళ్ళీ పిలిచాడు. ఏం చేసావు ఇవాన్ అంటుంది. నేనేం చేశానే అన్నాడు ఇవాన్. కిస్ ఎందుకు పెట్టావు అని అడిగింది ఏడుపు మొహంతో. చూడమ్మాడి, నా గురించి నీకు తెలుసు, నువ్వంటే నాకు పిచ్చి అన్న విషయం కూడా నీకు తెలుసు కదా అన్నాడు అమ్మాడిని చూస్తూ. చెప్పు, తెలుసా తెలీదా అడిగాడు మళ్ళీ. తెలుసు అన్నట్లు తలూపింది ఇవాన్షి. మరి ఇష్టమైన అమ్మాయిని కిస్ చేస్తే తప్పేముంది అన్నాడు ఇవాన్. నాకు నువ్వంటే ఇష్టం లేదు కదా అంది ఏడుస్తూ. నేను ఆ విషయం అడగలేదు కదా అన్నాడు తన్నే చూస్తూ ఇవాన్. మరి నాకు ఇష్టం లేకుండా నన్ను ఎలా టచ్ చేస్తావు అంటుంది ఇవాన్షి. నిన్నెప్పుడు టచ్ చేశానే నేను? ఇందాక కిస్ చేసావు కదా అంది పప్పీ ఫేస్తో ఇవాన్షి. నిన్ను కాదు, నా పిల్లని టచ్ చేశా అన్నాడు ముందుకు చూస్తూ. కోపంగా చూస్తుంది ఇవాన్ వైపు. ఏంటి, ఇంకో కిస్ కావాలా అమ్మాడి అంటూ కొంటెగా ముందుకు వంగాడు తన్నే చూస్తూ. వద్దు వద్దు అంటూ డోర్ కానుకొని పెదవులకి చేతులు అడ్డం పెట్టుకుంది. ఇల్లు వచ్చేసింది, వెళ్ళు. వెనక్కి తిరిగి చూసింది. ఇంటి ముందే కారు ఆగడంతో సీట్ బెల్ట్ తీస్తుంటే తన నడుముని గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు. ఉలిక్కిపడి చూసింది ఇవాన్ని. నవ్వుతూ కన్ను కొట్టాడు కొంటెగా. ఇంకోసారి నన్ను ఇలా ముట్టుకోకు ఇవాన్ ప్లీజ్ అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోయింది ఇంట్లోకి ఇవాన్షి. అదేంటి తను అలా అంది అనుకుంటూ అమ్మాడి వెళ్ళగానే ఇవాన్ కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఏంటి స్వీటీ, ఇంత లేటుగా వచ్చావు అడిగారు హాల్లోనే ఉన్న విజయ్ గారు. అయాన్ వచ్చాడా అని అడిగింది ఇవాన్షి. వచ్చాడు, నువ్వే లేట్గా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమైంది అని అడిగింది విజయ్ గారు. అది ఫ్రెండ్ కలిస్తే మాట్లాడి వచ్చానమ్మా, అందుకే లేట్ అయింది. నాకు కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, నేను వెళ్తాను రూమ్కి అని అంటుంది ఇవాన్షి. అలాగే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టీ తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్లారు విజయ్ గారు. ఇవాన్షి తన రూమ్కి వెళ్ళి ఆల్రెడీ ఎర్రగా ఉన్న పెదవులని ఇంకా ఎర్రగా అయ్యేలా అరగంట సేపు రుద్ది ఆ కిస్ ఫీల్ కొంచెం తగ్గడంతో ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. అప్పుడే రూమ్లోకి వచ్చారు టీ కప్తో విజయ్ గారు. ఇప్పటిదాకా ఫ్రెష్ అవ్వలేదా నువ్వు అని అడిగారు. లేదమ్మా అంటూ నైట్ డ్రెస్ వేర్ చేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది కప్ తీసుకొని. ఏమైంది స్వీటీ, ఎందుకు అలా ఉన్నావు అడిగారు వాళ్ళ అమ్మగారు. ఏం లేదమ్మా, ఇంక నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను అంది కప్పు విజయ్ గారి చేతిలో పెట్టి. తనని ఒకసారి చూసి బయటికి వెళ్లారు విజయ్ గారు. బెడ్ మీద పడుకోగానే వచ్చాడు అయాన్ స్వీటీ అంటూ. ఏంటయాన్ అంది కన్నీళ్లు తుడుచుకొని. ఎందుకు అలా చేసావు స్వీటీ అంటూ అడిగాడు అయాన్. దేని గురించి అడుగుతున్నావు అయాన్, నేనేం చేశాను అంది భయంగా ఇవాన్షి. నువ్వు ఇవాన్ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారు నన్ను తీసుకెళ్లకుండా అన్నాడు అయాన్. తన టెన్షన్ని తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళలేదు, స్లోగా డ్రైవ్ చేయమంటే అలాగే తీసుకొచ్చాడంతే అంది తల పట్టుకుని.
నిజంగా వెళ్ళలేదా అన్నాడు మళ్ళీ అయాన్. రేయ్ నిన్ను చంపేస్తాను అంటూ దిండు తీసింది. వామ్మో వద్దు స్వీటీ, నీతో కొట్టించుకునే ఓపిక ఇప్పుడు నాకు లేదులే అంటూ వెళ్ళిపోయాడు. ఇవాన్షి లైట్ ఆఫ్ చేసి పడుకుంది. ఇవాన్ అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. కార్ని పార్క్ చేసి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇవాన్ తన రూమ్కి వెళ్ళడం చూసి కిచెన్లోకి వెళ్లారు దాక్షాయిని గారు. ఇవాన్ ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ పట్టుకున్నాడు. ల్యాప్టాప్లో మూవీ చూస్తున్న ఇవాన్ డోర్ సౌండ్ రావడంతో అటువైపు చూశాడు. దాక్షాయిని గారు ప్లేట్ పట్టుకొని వచ్చారు రూమ్లోకి. ఆవిడ్ని చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి నిల్చున్నాడు. కూర్చో ఇవాన్, అన్నం తిను అంటూ ప్లేట్ ముందు పెట్టారావిడ. నాకు ఆకలిగా లేదు అన్నాడు పక్కకి చూస్తూ. ఎందుకు ఇవాన్, నీకు నేనంటే కోపం అన్నారు బాధగా దాక్షాయిని గారు. మీకు తెలియదా అన్నాడు తన్నే చూస్తూ. సరే ముందు తిను అని దాక్షాయిని గారు అంటుంటే నాకొద్దు అన్నాడు ఇవాన్. నువ్వు తినేదాకా ఇక్కడే ఉంటాను అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారావిడ. కొంచెంసేపు అలాగే ఉన్నాడు బెట్టిగా ఇవాన్. దాక్షాయిని గారు కూడా అలాగే కూర్చొని ఉండడంతో ఎంతసేపైనా వెళ్ళకపోవడంతో ఇవాన్ వెళ్ళి ప్లేట్ తీసుకుని ఫాస్ట్గా తిని ఖాళీ ప్లేట్ ఆమె చేతిలో పెట్టి ఇక వెళ్ళండి అన్నారు. నవ్వుతూ వెళ్ళిపోయారు అక్కడి నుండి దాక్షాయిని గారు. ఇవాన్ వెళ్ళి పడుకున్నాడు. మార్నింగ్ నుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నా లిఫ్ట్ చేయలేదు ఇవాన్షి. ఫాస్ట్గా రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకా కోపం తగ్గలేదా ఏంటి అనుకుంటూ ఇవాన్ కూడా రెడీ అయి వెళ్ళాడు అమ్మాడి వర్క్ చేస్తున్న హాస్పిటల్కి. డైరెక్ట్గా ఇవాన్షి క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడ తను కనిపించకపోవడంతో నర్సుని పిలిచి డాక్టర్ ఇవాన్షి ఎక్కడా అని అడిగాడు. మేడం గారు సర్జరీ చేస్తున్నారు సార్ అని చెప్పడంతో ఎంత టైం పడుతుంది అని అడిగాడు. 10కి వెళ్ళారు, 1 అవర్ పడుతుంది అనుకుంటాను సార్ అని చెప్పింది నర్స్. అవునా, సరే నువ్వు వెళ్ళు అంటూ ఇవాన్షి క్యాబిన్లోనే కూర్చున్నాడు. తను వాచ్ చూసుకున్నాడు. 11:35 అవుతున్నా ఇంకా రాలేదేంటి అనుకుంటూ అలాగే కూర్చున్నాడు. కాసేపటికి మళ్ళీ టైం చూశాడు. 12 అవుతోంది. రూమ్ నుండి బయటికి వచ్చి సర్జరీ రూమ్ వైపు వెళ్ళాడు. ఇందాక అడిగిన నర్స్ని మళ్ళీ అడిగాడు. మేడం ఇంటికి వెళ్ళారు సార్, లంచ్ చేసి వస్తా అన్నారు అంటుంది నర్స్. నేను వచ్చానన్న విషయం చెప్పలేదా అన్నాడు సీరియస్గా. చెప్పాను సార్ అంది భయంగా నర్స్. అలాగే నువ్వు వెళ్ళు అంటూ కోపంగా వెళ్ళాడు అక్కడి నుండి. ఇవాన్షి సర్జరీ అయిపోగానే రూమ్ నుండి బయటకు వచ్చింది. మేడం ఇవాన్ సార్ వచ్చారు మీకోసం అని చెప్పింది నర్స్. కొంచెంసేపు ఆలోచించి అలాగే నేను ఇంటికి వెళ్తున్నా, లంచ్ చేసి 1 అవర్లో వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇవాన్షి. 2కి హాస్పిటల్లో ఉంది. 2:30కి వచ్చాడు ఇవాన్ మళ్ళీ. డాక్టర్ ఇవాన్షి ఉన్నారా అని అడిగాడు కోపంగా. ఉన్నారు సార్ అని చెప్పడంతో మళ్ళీ వెళ్ళాడు. పేషెంట్ని చెక్ చేస్తూ కనిపించింది తన క్యాబిన్లో. ఇవాన్ని చూసి కూడా సైలెంట్గా తన పని తను చేసుకుంటుంటే నీతో మాట్లాడాలి అన్నాడు నార్మల్గా. అక్కడ ఉన్న వాళ్ళని పంపించింది బయటికి. ఎందుకు మార్నింగ్ నుండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని అడిగాడు. నేను ఇక్కడికి వచ్చానని తెలిసి కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయావు ఎందుకు అని అడిగాడు తన్నే చూస్తూ. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్న ఇవాన్షిని వెళ్లకుండా గోడకి లాక్ చేశాడు. వదులు ఇవాన్ అంటుంది ఇవాన్షి. ఎందుకే నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అన్నాడు ఇవాన్. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ముందు నన్ను వదులు అంది ఇవాన్ చేతిలో ఉన్న తన చేతుల్ని విడిపించుకుంటూ. నాకు సమాధానం చెప్పి వెళ్ళు అంటూ ఇంకా దగ్గరికి జరిగాడు ఇవాన్. ఏం చెప్పాలి అంది భయంగా ఇవాన్ ఊపిరి తగులుతుంటే. ఎందుకే నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావు అన్నాడు తన పెదవులకి దగ్గరగా వెళుతూ. ఈ ఈ ఇవాన్ ప్లీజ్ అంటుంది ఒక్కొక్క పదం కూడబెట్టుకుంటూ. తన పెదవులు వణుకుతుంటే ఇవాన్ టెంప్ట్ అయి తన మాటల్ని పట్టించుకోకుండా తన పెదవులను అందుకున్నాడు. ఇవాన్షి పెదవులను ఓపెన్ చేయకుండా గట్టిగా మూతి బిగించుకొని ఇవాన్ చేతిలో ఉన్న తన చేతుల్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇవాన్ మాత్రం తన పెదవులను వదలకుండా తన చేతులను వదిలేసి నడుం పట్టుకున్నాడు. ఇవాన్షి తనని తోసేయడానికి ఎంత ట్రై చేసినా ఇంచి కూడా కదలలేదు ఇవాన్. తను తోసే కొద్దీ ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇంతకీ ఇవాన్షి పెదవులు విచ్చుకోకపోవడంతో గట్టిగా కొరికాడు తన కింది పెదవిని. నొప్పి పుట్టడంతో ఆ అని అరిచింది చిన్నగా. 5 minutes తర్వాత తన పెదవులను వేరు చేశాడు ఇవాన్. ఇవాన్షి కోపంగా చూస్తుంది. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అమ్మాడి, బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళని ఒకరు గమనిస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇవాన్ వస్తున్నాడని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది కనిపించకుండా. ఇవాన్ వెళ్ళిపోగానే ఇవాన్షి తన కింది పెదవి చిట్లి వస్తున్న బ్లడ్కి పెడుతున్న మంటకి తన పై పెదవితో ఎంగిలి రాసుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది.
ఈడియట్, ఎలా కొరికేశాడో అని తిట్టుకుంటుంది మనసులో. పేషెంట్స్ ఉంటే వాళ్ళని చెక్ చేస్తూ నైట్ వరకు హాస్పిటల్లోనే ఉంటుంది. ఇంటికి వెళ్ళే టైం అవ్వడంతో తన మొబైల్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంటే అయాన్ నుండి అప్పుడే కాల్ వచ్చింది. ఏంటయాన్ అంది కాల్ లిఫ్ట్ చేసి. నేను కిందే ఉన్నానన్నాడు అయాన్ తన హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తూ. అలాగే వస్తున్నా అంటూ లిఫ్ట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళింది. హాస్పిటల్ ముందే కనిపించడంతో ఇలా వచ్చేవేంట్రా, ఏదైనా పని ఉందా అని అడిగింది అయాన్ దగ్గరికి వెళ్ళి. పని అంటే పనేం లేదు అంటూ సాగదీశాడు. రేయ్ సరిగ్గా చెప్పరా అంది అయాన్ని చూస్తూ. అరే మరేమో అని తన చేతి వేళ్ళు పట్టుకొని చిన్నగా లాగుతున్నాడు అయాన్. ఏంటో చెప్పురా అంది అయాన్నే చూస్తూ. అలా అలా తిరిగి వెళదామే, ప్లీజే. ఇప్పుడే ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదే అన్నాడు అయాన్. వేధవ, ఊరికే తిరగడానికని చెప్పడానికి నువ్విన్ని వేషాలు వెయ్యాలరా అంది అయాన్ వీపు మీద కొడుతూ. కొట్టకే అంటూ చేతులు అడ్డం పెట్టుకుంటూ నువ్వేమనుకున్నావు అని అడిగాడు నవ్వుతూ. నువ్వేదో పనుంటేనే ఇలా చేస్తావు కదా, అందులో ఏదో అనుకోవడం కూడానా అంది కొట్టడం ఆపేసి. సరే వెళ్దామా అడిగాడు మళ్ళీ అయాన్. ఇప్పుడు టైం ఎంతో తెలుసా అంది మొబైల్ చూస్తూ. జస్ట్ 9 అంతే కదా. నీకు జస్ట్నే కానీ మీ అత్తకే అంటుంది ఇవాన్షి. ఏం అందులే పద ఎక్కువ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. 1 మినిట్ అమ్మ కాల్ చేసి వస్తాను అంటూ పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మకి కాల్ చేసింది ఇవాన్షి. ఏంటి స్వీటీ అన్నారు కాల్ లిఫ్ట్ చేసి ఆవిడ. అమ్మ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని అంటుంది. ఎందుకు అడిగారు వాళ్ళ అమ్మగారు. అయాన్ బయటికి వెళ్దాం అన్నాడమ్మా, అందుకే అంది అయాన్ని చూస్తూ కొంచెం భయంగా, తిడుతుందేమో అని. ఇంత రాత్రి ఎక్కడే మీరు తిరిగేది అన్నారు ఆవిడ కోపంగా. అమ్మా జస్ట్ 1 అవర్ అంతే, త్వరగానే వచ్చేస్తాం ప్లీజ్ అమ్మా అంటూ బ్రతిమలాడుతుంది. కొంచెం సేపు ఆలోచించి సరే త్వరగా వచ్చేయాలి అన్నారావిడ. థ్యాంక్ యూ అమ్మా అంటూ కాల్ కట్ చేసి అయాన్ దగ్గరికి వెళ్ళింది. తన దగ్గరికి రాగానే ఏమంది అంటూ అడిగాడు అయాన్. వెళ్ళమంది అంటూ చెప్పింది వాన్షి. సరే పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. నా స్కూటీ ఉంది కదా, నేను దాని మీద వస్తానులే అంటూ వెళ్ళింది పార్కింగ్ ఏరియాకి. తన కోసమే వెయిట్ చేస్తున్నాడు అయాన్. ఇవాన్షి స్కూటీ వేసుకొని రాగానే ఇద్దరూ స్టార్ట్ అయ్యారు అక్కడి నుండి. ఎక్కడికి వెళ్దాం అంది డ్రైవ్ చేస్తూ. ముందేమైనా తిందాం, తర్వాత చెప్తాను అంటూ ఒక హోటల్కి తీసుకెళ్లాడు స్వీటీని. ఇద్దరూ కలిసి పన్నీర్ కర్రీ విత్ రోటీ ఆర్డర్ పెట్టుకొని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇవాన్షి మొబైల్ మెసేజ్ సౌండ్ రావడంతో చూసింది. అది ఇవాన్ నుండి వచ్చిన మెసేజ్. ఓపెన్ చేసి చూసింది. ఎక్కడున్నావు అమ్మాడి అని ఉంది అందులో. రిప్లై ఇవ్వకుండా మొబైల్ టేబుల్ మీద పెట్టి అయాన్ వైపు చూసింది. తననే చూస్తున్నాడు అయాన్. ఏంటి అయాన్ అలా చూస్తున్నావు అని అడిగింది. ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక. నీలో ఏదో తేడా కనపడుతుంది స్వీటీ అంటూ తన్నే చూస్తున్నాడు అయాన్. అమ్మాడి గుండె జల్లుమంది అయాన్ అడిగిన దానికి. ఏం తేడా కనిపిస్తుందిరా అని అడిగింది భయంగా. ఏంటా అంటూ తన ఫేస్ని చూస్తూ. నీ పెదవికి ఏమైందే అని అడిగాడు తన పెదవి చిట్లి ఉండడంతో. వెంటనే ఇవాన్షి తన పంటితో కింది పెదవిని పట్టుకొని ఏం చెప్పాలా అని చూస్తుంది. చెప్పు స్వీటీ ఏమైంది అడిగాడు మళ్ళీ అయాన్. మరి తను చెప్తుందా ఇవాన్ కిస్ చేశాడని? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.